విష్ణువు చేసింది చాలా గొప్ప యజ్ఞం. ఇందాకే ఆ కథ అంతా చెప్పుకున్నా. కానీ అహంకారంతో చేశాడు. యజ్ఞాలు యాగాలు ఎప్పుడూ నిరహంకారంగా చెయ్యాలి. నేను చేస్తున్నాను అనే భావన ఉండకూడదు. భగవంతుడు చేయిస్తున్నాడు, ఈ చెయ్యి చేస్తోంది అంతే. దానం ఇచ్చాము అంటే భగవంతుడు ఇచ్చే అవకాశం ఇచ్చాడు, ఈ చెయ్యి ఇస్తోంది అంతే. అలా చేస్తే యజ్ఞం నిలబడుతుంది. లేకపోతే సొంత మావగారి యజ్ఞాన్ని కూడా విధ్వంసం చేసేసాడు. ఇక్కడ చుట్టరకాలు ఏమి ఉండవు. ఇక్కడ దక్షుడు మీరు సొంత మావగారే కదా. అయినా దక్ష సుయజ్ఞ వినాశన లింగం. మావగారు తండ్రి ఇంకో బంధాలే ఉండవు. తప్పు ఒప్పు రెండే ఉంటే మనలాంటి వాళ్ళు కాదు దేవతలు. వాళ్ళకి మానవ సంబంధాలన్నీ పట్టవండి. ధర్మం అధర్మం అనేవి ఉంటాయి తప్ప వీడు మావాడు వీడు పరాయివాడు అనే భావన ఉండదు అక్కడ. అందుకని ఏది ధర్మమో అది చేస్తారు. మావగారి విషయమేనా అంతే, పిల్లల విషయమేనా అంతే. అందులో తేడా ఏమి ఉండదు. అందుకని అదే మనం కూడా మానవ సంబంధాల్లో పాటించాలి. ధర్మాధర్మాలకి ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ వీడు మా మేనలుడు వాడు మా తోడలుడు అనే మాట